రాష్ట్ర వ్యాప్తంగా యాదవులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన వారి ఆర్థిక మూలాలను చిదిమేస్తూ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న విధానాలకు మనస్తాపానికి గురై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అన్న రామచంద్ర యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించకపోవడం దుర్మార్గం కాదా అని అన్నారు. ఉత్తరాంధ్రలో 6 జిల్లాలలోనూ, రాయలసీమలోని 8 జిల్లాలలోనూ యాదవులకు ఒక్క శాసనసభ అభ్యర్థిత్వాన్ని ఆయన కేటాయించకపోవడం విస్మయానికి గురిచేసిందని అన్నారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి నగరపాలక సంస్థలకు మేయర్లుగా యాదవులకు ప్రాధాన్యం ఇచ్చారే గాని పెత్తనం అంతా పెత్తందారి ఎమ్మెల్యేలు, డిప్యూటీ మేయర్లు, రీజనల్ కోఆర్డినేటర్ల చేతిలోనే ఉంచుకొని అవమాన భారాన్ని మేయర్లపై నెట్టివేశారని అన్నారు. సొంత పార్టీ నేతలపైనే అణగదొక్కే ఆలోచనలు మరింత బాధ కలిగించిందన్నారు. సమాజంలో బీసీ సామాజిక వర్గాలలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తుల ఖ్యాతిని దిగజార్చేలా కార్యకలాపాలు చేయడం మరింత దిగజారుడుతనానికి నిదర్శనంగా మిగిలిందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ రమేష్ ను మీ ప్రతిభతో మీకు ఈ స్థానం రాలేదు, మా కాళ్ళు పట్టుకుంటే ఇచ్చామని అనడం అధికార పార్టీ ఎమ్మెల్యేలు బీసీల పట్ల వారికున్న చిత్తశుద్ధిని బయటపెట్టిందన్నారు. భారత రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాచరిక పోకడలను అనుసరిస్తున్న వైసీపీ పార్టీ నేతల ప్రవర్తనను జీర్ణించుకోలేక రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. తను ఈ రాజీనామా వ్యక్తిగత విషయం మాత్రమేనని, కుటుంబ సభ్యుల రాజీనామాలు వారి వ్యక్తిగతమని అన్నారు. ఈ 8 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనటువంటి పార్టీగా మిగిలిపోయింది ఈ పార్టీ. ఆ తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జిల్లాల్లో ఒక్క యాదవుడికి కూడా ఇవ్వలేదంటే 13 జిల్లాలలో ఒక యాదవుడికి కూడా స్థానం కల్పించలేదు. అదేవిధంగా వాలంటీర్ల చేత ఏ జనాభా ఎంత ఉండారు, జనగణన, కులగణన రెండింటినీ కూడా వాళ్ళ వాలంటీర్ల చేత చేసి ఎంతమంది బీసీలకు ఇచ్చినారంటే వాళ్ళ జనాభాకు సరిపోయినటువంటి సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇది ప్రథమంగా గుర్తుపెట్టుకోవాల్సిన, ఎందుకంటే నేను జాతీయ ఉపాధ్యక్షుడిని, బీసీ జేఏసీ చైర్మన్ కాబట్టి. ఆ తర్వాత వైజాగ్లో ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. ఇచ్చినటువంటి మేయర్ని ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టినారు కానీ వాళ్ళకి కనీసంగా ఫోటో కాల్ కూడా కల్పించకపోవడం అనేటువంటి జరిగిందనేటువంటి ఒక కారణం. అయితే మేయర్లకి విశాఖపట్నంలో యాదవులకు ఒక మేయర్ ఇచ్చినారు, తిరుపతిలో ఒక మేయర్ ఇచ్చినారు. దాంట్లో వాళ్ళ హవా తప్ప, వాళ్ళ రాచరిక భావాలు తప్ప, పెత్తందారితనం తప్ప అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళకి ఆత్మగౌరవాన్ని, ఆ కులానికి ఒక ఆత్మగౌరవం ఉంది, బీసీలకు ఒక ఆత్మగౌరవం ఉందని ఏ రోజు కానీ పాటించినటువంటి సంఘటనలు కంటికి కనిపించడం లేదు. తిరిగి చూస్తే అది అందరికీ తెలిసిన విషయమే.